తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. రైల్వే స్టేషన్ పరిశీలిద్దామని వచ్చాను. అయితే దీనికి సంబంధించి కొన్ని సమస్యలు మాకు ఎదురైంది. ఇక్కడ మన స్టేషన్ మాస్టర్ గారు, స్టేషన్ మేనేజర్ గారు, కమర్షియల్ మేనేజర్ గారు, ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా కలవడం జరిగింది. ఈ బేసిక్గా ముందు మనం ట్రైన్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ దగ్గర 32 ట్రైన్స్ వెళ్ళటం కానీ రావటం కానీ జరుగుతుంది. దానిలో 6 ట్రైన్స్ మెయిన్ ఇక్కడ ఆగటం లేదు, ప్రజల సౌకర్యార్థం ఆగటం లేదు. దానికోసం డేటా తీసుకొని ఇప్పుడు మేము సప్లై చేస్తాం. ఎందుకు మనకు కావాలి ఇక్కడ ఆగాలనేది ట్రేడర్స్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ, ఎంప్లాయీస్ కానీ ట్రావెల్ ఎక్కువ ఉంది. ఆ టైమింగ్స్ కూడా బాగా సూట్ అయ్యేటట్టు దానికి మేము జిఎం గారిని రిక్వెస్ట్ చేస్తాం. మిగతా 27 ట్రైన్లు కూడా వస్తున్నాయి, వెళ్తున్నాయి. దానిలో అన్ఈవెంట్ టైమింగ్స్ ఉన్నాయి మనకు. అంటే ఈవినింగ్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళాలంటే 5 గంటల నుంచి 10 గంటల నాకు ట్రైన్ లేదు. ఆ ముందు ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది. అంటే వాడుకోవాల్సిన టైంలోనేమో ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది, వాడుకోవాల్సిన అవసరం లేనప్పుడు ఫ్రీక్వెన్సీ ఎక్కువ. దీనివల్ల ట్రాఫిక్ తక్కువ ఉంది. ఇక్కడ మన స్టేషన్ మాస్టర్ గారి డేటా ప్రకారం దిగేవాళ్ళు కానీ వెళ్ళేవాళ్ళు కానీ 6,000 మంది ఇక్కడ కాబట్టి ప్రతి ట్రైన్కి యావరేజ్గా 100 మంది దాకా అందరికీ ఫెసిలిటీస్ ఇవ్వాలంటే స్టేషన్ బాగుంటుంది. అందుకే రినోవేషన్ టేకప్ చేసాం, కాంట్రాక్ట్ వర్క్ జరుగుతుంది. ఈ ట్రాక్స్ ఎక్స్పెన్షన్ లేదు కానీ బట్ ప్లాట్ఫామ్స్ అన్ని రినోవేషన్ అవుతుంది. ఫెసిలిటీ బాగుండి ఒక మార్చి లోపు ఇది కానీ కంప్లీట్ అయితే ప్రజలకు సౌకర్యాలు పెరుగుతాయి, రైల్వే స్టేషన్ సౌకర్యాలు. అలాగే కాంట్రాక్ట్ కూడా ఇది మొత్తం దగ్గర 12 కోట్ల కాంట్రాక్ట్ మాత్రమే. రినోవేషన్ చాలా మోడర్న్గా జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత ప్రజల సౌకర్యార్థం అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి. లైన్స్ కూడా లైన్స్ అయితే ఇంతవరకు ఇంక్రీజ్ అవుతుంది. రినోవేషన్ ఈజ్ ఫర్ బిల్డింగ్స్ అండ్ ప్లాట్ఫామ్స్. ఐ థింక్ మనం ట్రైన్స్ పెరిగితే మనకు లైన్స్ కూడా పెరగాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా మనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనం మ్యాంగో పల్ప్ ఎక్స్పోర్ట్ చేస్తాం, తర్వాత జాగరీ ఎక్స్పోర్ట్ చేస్తాం. రైల్వే అందరికీ తెలుసు, రైల్వే ట్రాన్స్పోర్ట్ చీపర్ కానీ లారీ అండ్ రోడ్. కాబట్టి మన గూడ్స్ ఫెసిలిటీ కూడా వినియోగించుకోవాలంటే అదర్ లైన్స్ కావాలి, గూడ్స్ షెడ్స్ కూడా కావాలి. ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్తో మేము జిఎం గారిని రిక్వెస్ట్ చేస్తాం. తర్వాత కాంట్రాక్ట్ చెన్నై కాదండి, సికింద్రాబాద్. ఇట్ కమ్స్ అండర్ సౌత్ సెంట్రల్ రైల్వే. సికింద్రాబాద్కి వెళ్ళిపోతుంది. మీరు చెన్నై మాట్లాడేది సదరన్ రైల్వే, కుప్పం వెళ్తుంది. మనం మాత్రం సికింద్రాబాద్కి వెళ్ళినా సో వాళ్ళకి రిప్రజెంట్ చేస్తాం. ఇంకా రైల్వేకి సంబంధించిన అన్ని జిఎం గారితో కొన్ని స్టాపింగ్స్ దాన్ని రెగ్యులరైజ్ చేయమని అడుగుతాం. ప్లస్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అమాలీస్ ఇప్పుడే అప్రోచ్ చేయరు. వాళ్ళు 15-20 సంవత్సరాల నుంచి పనిచేసినా కూడా రెగ్యులరైజ్ అవ్వలేదు. వాళ్ళ రూల్స్ ఏంటో, వాళ్ళ రెగ్యులేషన్స్ ఏంటో నేను చూస్తాను. నాకు కొన్ని తెలుసు. మా డిపార్ట్మెంట్లో మినిమం 10th చదివిన వాళ్ళకి, తర్వాత 15 ఏళ్ళు చేసిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి. ఈ ప్రకారం రెగ్యులరైజ్ చేయాలి. అమాలీలు లేడీస్ జెంట్స్ ఇద్దరు ఉన్నారు. తర్వాత వాళ్ళకి కూడా నేను రిప్రజెంటేషన్ ట్రై చేస్తాను. క్లీనింగ్కి కమర్షియల్ అట్లా కూడా చెప్పాము. దీన్ని ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టామో దానికి కమర్షియల్గా అంత రెవెన్యూ గవర్నమెంట్కి రావాలి. ఊరికి మనం ఖర్చు పెడతాం, ట్రాఫిక్ పెరగదంటే కాదు. ఖర్చు పెట్టాలి, ట్రాఫిక్ పెరగాలి, కమర్షియల్ యాక్టివిటీ పెరగాలి. ఆ రెవెన్యూ గవర్నమెంట్కి రావాలి. మనం పెట్టిన దానికి రెవెన్యూ వస్తే కానీ గవర్నమెంట్ మన మీద ఇంప్రెషన్ వస్తుంది. అంటే ఇది బాగా తయారవ్వాలి, మన ట్రాఫిక్ కూడా పెరగాలి. సో అలాగే వీళ్ళు అమాలీస్ ఇష్యూస్ కూడా నేను టేక్ చేస్తాను. సో ఇంకా ఎనీథింగ్ ఉన్నాయన్నీ రైల్వే స్టేషన్కి సంబంధించి నేను ఇక్కడ నెక్స్ట్ 5 years ఉంటాను కాబట్టి ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా? రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి మనకి పార్క్ దగ్గర అవసరం ఉంది, దాన్ని కూడా రిప్రజెంట్ చేయబోతున్నాను నేను. రైల్వే తీసుకోవటం, రైల్వే బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్ చేస్తే ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి. ఈ రెండింటికి కూడా మేము చూస్తున్నాం. సార్ మద్రాస్కి డైరెక్ట్ ట్రైన్ లేదు సార్, అడుగుతాం. ఇక్కడ నుంచి మద్రాస్ డైరెక్ట్ ఎయిర్పోర్ట్ వర్క్ జరుగుతుంది. మన ఇక్కడ 12 కోట్ల వర్క్ జరుగుతుంది. ఇప్పటి వరకు 35% అయింది. బిగినింగ్ అయింది. అనదర్ 65% నెక్స్ట్ మార్చ్లోకి వచ్చి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం. దట్ ఇంక్లూడ్స్ ద గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ ఆఫ్ ద స్టేషన్ ఆల్సో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.